డెవలప్‌మెంట్ చూపిస్తున్నారు కదా సార్. డెవలప్‌మెంట్ కనపడడం లేదా? దీనికి అంత ఇచ్చినాం, 200 కోట్లు ఇచ్చినాం, 300 కోట్లు ఇచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టు అది ఇవి అన్నీ గత ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్‌లో గూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌లో చూసినట్టయితే ప్రచారంలో 200 కోట్లు ఇచ్చినాం మేము అభివృద్ధి కోసం ఇవన్నీ చెప్తున్నారు. సో, అట్లా అప్పయ్యుండొచ్చేమో మరి. ఒకవేళ హ్మ్. మీరు డెవలప్‌మెంట్ అదే అనంటే 'నాగార్జున సాగర్' కట్టిండ్రు. హ్మ్. తెలంగాణ అప్పుల పాలైందా? హ్మ్. ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అప్పుల పాలైందా? హ్మ్. గరీబోళ్ళ భూమి లేనోళ్ళ భూములు ఇచ్చిండ్రు. ఇందిరాగాంధీ కాలంలో అప్పులైందా? హ్మ్. నీకు కొన్ని ప్రతి ఊర్లో పోతే మినిమమ్ 100 ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. హ్మ్. 100 ఇండ్ల ప్రతి గ్రామంలో అప్పుల పాలైందా? హ్మ్. సెక్రటరియట్ కట్టిండ్రు. అప్పుల పాలైందా? అసెంబ్లీ కట్టిండ్రు. అప్పుల పాలైందా? యూనివర్సిటీలు కట్టిండ్రు. కాలేజీలు కట్టిండ్రు. స్కూళ్ళు కట్టిండ్రు. బళ్ళు కట్టిండ్రు. మధ్యాహ్నం భోజనాలు పెట్టిండ్రు. ఫీజు రియంబర్స్‌మెంట్లు ఇచ్చిండ్రు. రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఫీజు రియంబర్స్‌మెంట్ జరిగింది. ఆరోగ్యశ్రీ జరిగింది. అప్పుల పాలు కాలేదే. హ్మ్. ప్రాజెక్టులు కట్టిండ్రు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు. శ్రీపాదరావు సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు. అనేకమైన ప్రాజెక్టులు కట్టిండ్రు. మరి ఇప్పుడే అప్పు ఎందుకయింది? అప్పుడు కాలే? హ్మ్. మరి ఇప్పుడు అప్పులు అయినాయని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకు అయితున్నాయి అనుకుంటున్నారు అప్పులు? దిగమింగుతుండ్రు కాబట్టి ఇవాళ ప్రాజెక్ట్ వ్యయం లేదు. ఎంత కాళేశ్వరం ఉన్నది. ఎంతతోని కడుతున్న ఇంకా ఎంత కంప్లీట్ అవుతుంది. ప్రాణహిత చేవేళ దాని ఒరిజినల్ లేదు. హ్మ్. 3,000 కోట్లు అయితే కంప్లీట్ అవుతుంది. లేదు లేదు లేదు, 1,00,000 కోట్లకు పెంచాలి. 1,00,000 హ్మ్. కోట్లు పెంచితే నాకు ఎంత నిర్మాణం వ్యయం ఎంత పెరిగితే నాకు అంత కమిషన్ వస్తుంది. హ్మ్. నాకు గుత్తేదారికి అంత కమిషన్ వస్తుంది. హ్మ్. మూసీ ప్రక్షాళన నేను ఒకటి ఈరోజు హ్మ్. స్నానం చేయకుండా కొత్త బట్టలు వేసుకుంటే అది ఎట్లనో మూసీ ప్రక్షాళన కూడా అంత. ఈరోజు మూసీలోకి వచ్చి హ్మ్. ఆ నీళ్లు కలుషితం అయ్యేది దాదాపు 100 ఫార్మా కంపెనీలకెళ్ళి వివిధ కంపెనీలకెళ్ళి వచ్చే వ్యర్థాలు మొత్తం మూసీలో కలవడం వల్ల నీళ్లు ఖరాబ్ అవుతుంది. అవును. నువ్వు దేన్ని ఆపాలి? నువ్వు దేన్ని అరికట్టాలి? హ్మ్. దేన్ని అరికట్టాలి? ఫస్ట్ ఆ నీటిని అరికట్టాలి. అరికట్టాలి. అవును. మరి వాళ్ళకి నోటీసులు పంపినావా నువ్వు? హ్మ్. పంపలే. దివ్యోడు వచ్చిండు, నీ ఇంటికి వచ్చిండు. అర్థమైందా? నీకు ఇంటికి వచ్చిండు. నీకు ఒక చెక్కి 5 కోట్లు ఏది దీనికోసం ఇచ్చిండు. వరద బాధితుల కోసం అని ఇచ్చిండు. ఏ వరద బాధితుకి ఇచ్చిండో నాకు తెలియదు. హ్మ్.